అట్లా పోయే పొజిషన్ లేదు, పోలేను అని అనుకుంటున్నావు. అంతే సార్. ఏదైనా దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు చూసి సార్ మా పండుగ. ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా? సార్ యాక్చువల్లీ అబ్బాయి అయితే బయటకు పడికి వెళ్తున్నాను సార్, అమ్మాయి అయితే BSc చదువుతున్నారు. సో షీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ BSc కోచింగ్ అవన్నీ చేయించండి. మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ సార్ అనుకుంటాం ఇప్పుడు పార్క్ ఇన్వైట్ చేసిన కాబట్టి PMEGP స్కీమ్ ద్వారా అబ్బాయికి కొద్దిగా ఆయన నేర్చుకున్న దీన్ని బేస్ చేసుకొని స్మాల్ స్కేల్ యూనిట్స్ ఏదైనా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా దగ్గర సార్, 1 కిలోమీటర్. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదైనా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే? ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. అమ్మాయికి 40% ST ఫ్యామిలీ సార్, 40% సబ్సిడీతో వస్తుంది సార్, మిగిలినది లోన్ వస్తుంది. PMEGP ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? అన్లిమిటెడ్ 10 lakhs 15 lakhs యూనిట్ కాస్ట్ బట్టి సబ్సిడీ 40% సబ్సిడీ. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్? అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఆర్ లేదు సార్. తక్కువ మంది, ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిన వాళ్ళు సార్. ST మేజర్గా అగ్రికల్చర్ వర్క్ ఆర్ లేదంటే మీకు సొంత వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్, కూలి పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ లేదు. పక్కన గ్రామంలో రైతులు కానీ, నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతున్నారు. డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు 2-3 కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటిది పనులు చదువుకున్నావు. చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీనిలో సార్ మేము జిల్లాలోనే సుమారు ఒక 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు. నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి. ఈ అమ్మాయికి DSC కోచింగ్ ఇచ్చి చేయండి. ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా? బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు, సంతోషం. క్లీన్గా పెట్టుకున్నావు, బాగుంది. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టండి. ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే పెట్టగా సార్? ఇప్పుడు అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తామ్మా. గురుకుల పాఠశాలలో పెడదాం, అక్కడ చదువుకుంటుంది. ఏదైనా నాకు ప్రభుత్వ ఉద్యోగం ఏదో జాబ్ అని ఇప్పించలేదు చూడండి సార్. దానివల్ల నా పాపని చూసుకొని బతకదామని సార్. వర్కౌట్ చేస్తారమ్మా. నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం చదివించాను. నువ్వు కలెక్టర్ వచ్చినాడు. ఓకే ఓకేనా? గుడ్. ఇంకేం లేదు సార్, ఇదే సరే పాపదే సార్. అమ్మ చదివిద్దాం, మీ ఇద్దరికి 2 చేద్దాం. మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి. ఏంటమ్మా రామ్మా. మీకు గ్యాస్ వస్తుందమ్మా? ఇప్పుడు 1 సిలిండర్ వచ్చిందా?
సార్ రెండో తడవ కూడా పడ్డాయి సార్ ఏదమ్మా రెండో తడవ కూడా ఫుల్ డబ్బులు పడ్డాయి సార్. పడ్డాయా? ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో? ఇబ్బంది లేదు సార్, మాకు నీళ్ళు కానీ అన్నీ కానీ బాగా నీళ్ళు ఎంత బాగా వస్తుంది సార్. రోడ్లు వేసారు, అన్నీ బాగానే సార్ మాకు బాగా చేశారు. కొండపల్లి హాస్పిటల్ అనిపించి ఎంత బాగా చేశారు సార్ మాకు. మీరు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకం ఇంకా సార్ వస్తే మా ఇంకా ఆనందం సార్. సార్ బాగా చేశారు మాకు. ఇంకా బాగా డెవలప్ చేస్తాం. మాకు ఈ మున్సిపల్ టైం కానించి కొద్దిగా ఈ కరువు పని ఒకటే లేదు కాబట్టి పేదలు ఏది ముసలి వాళ్ళంతా కరువు పని చేసుకునే పద్ధతి ఉంది అదొక్క సార్. ఇది వచ్చి అదొక్కటే మున్సిపాలిటీ అయింది కాబట్టి మున్సిపాలిటీ అయింది కాబట్టి అదొక్కటి మాకు సాయం చేస్తే ఆ ముసలి వాళ్ళు పేదలు కుటుంబాలంతా దాన్ని ఎటు చేయాలో సార్. ఉపాధి కల్పించి చూస్తాను నేను కూడా. సార్ సార్ ఒక ఫోటో సార్ ఎట్రా ఎట్రా ఎట్రమ్మా నువ్వు కూడా రా రా ఇట్రా అమ్మా ఇట్రా ఇట్రా నిలబడుకో. ఓకే రమ్మ రా. నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావు అందరికీ. సరే నేను అంగన్వాడీ అయినా వీళ్ళు పెన్షన్లు ఖాళీ ఉందనం కానీ దాంతో జాయిన్ అయ్యి పెన్షన్ నేను తీసుకొని చేస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు మంత్లీ? ఇక్కడ ఒక 37 సార్ ఎస్టీ కాలేజీలో ఏమ్మా 37 చేస్తాం సార్, 37 చేస్తాం 37 చేస్తావు ఈ ఒక రోజులో ఎస్టీ కాలేజ్. ఈఎస్టీ కాలంలో. అచ్చా, ఇప్పుడు వీళ్ళకందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నా అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారా? సార్ ఎస్ సార్ ఈ జిల్లాలో ఫంక్షన్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా? ఎస్ సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి అట్లా కాదు, వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మీరు? చేస్తున్నాం. ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్. ఎవరు అది కాదు, ఎంతమంది అభినందించారు, ఎంతమంది బాగున్నారు, ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. చెప్తున్నాం. జీతం పడింది సార్ మీరు వచ్చిన తర్వాత. మీకంతా జీతాలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయమ్మా? కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు సరిగా చూసుకోవాలి మీరు. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలో మిమ్మల్ని చూసుకుంటాం, వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి. సార్ మాకు ఇంత ఆనందం సార్, సంతోషం సార్. నాకు ఇంటికి అసలు పండుగ వచ్చినట్టుంది సార్. సార్ నాకు ఏదైనా వచ్చినట్టు చూడండి సార్. అది చెప్పానమ్మా, కలెక్టర్తో నుండి వచ్చినాడు. నువ్వు కలెక్టర్ వచ్చినాడు చెప్తాను. సార్ మాకు ఏమ్మా? ఎస్టీ కాలనీకి రావాలని ఇది సార్ మాకు ఇంత సంతోషం సార్. అసలు మా ఇంటికి వస్తారని ఎప్పుడు అనుకోలేదు సార్ నేను. మీరు మా కుటుంబం ఎస్టీ కాలేజీ ఇది రూపాయలు. ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా? నేర్చుకోవడం ఏమన్నా చెప్తుంది సార్ అన్ని ఏదైనా అడిగినా ఏమ్మాయిది? తాతయ్య అంటున్నాను. నమస్కారం తాత, నమస్కారం చెప్పమ్మా. చెప్పు. నమస్కారం. ఉమ్, 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 Dog, ఉమ్, elephant, Mm. fish, ఉమ్, yes, ఉమ్, hen, ఉమ్, tiger, ఐస్ క్రీమ్ ice cream, ఉమ్, umbrella, ఉమ్, lamb, ఉమ్, watermelon, ఉమ్, Christmas tree, ఉమ్, duck, ఉమ్, zebra. ఉమ్. గుడ్, కంగ్రాచులేషన్స్. తాతయ్య అంటుంది సార్. నేను తాతయ్య వస్తాడు అంటుంది. సైకిల్ తాతయ్య వస్తాడు. వచ్చినప్పుడు సైకిల్ తాతయ్య వస్తున్నాడు. మిమ్మల్ని ఎక్కడ చూసినా బాగా ఐడెంటిఫై చేస్తాను సార్. ఎక్కడ చూసినా మా చెప్తాను సార్. చైత్ర మన ముఖ్యమంత్రి సార్ పేరు ఏం పేరు? బాగా గుడ్ గుడ్ తల్లి, గుడ్. శేఖర్. ఎట్లా పడుకో, అటు చూడు, అటు ఫోటో చూడు. నువ్వు గుర్తుంటావు నాకు. ఎక్కడున్నా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది ఒక్కటే సాయం సార్ చేస్తాను. చెప్పా, కలెక్టర్ చెప్పాను ఏ మాత్రం చెప్పండి. అది కాక ముందు చూడండి, Yes, sir, నేను welcome. కాకపోతే ఏం Yes. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. వందలు సార్. ఏంటి థ్యాంక్ యూ మేడం. మనందరికీ మేడం పెన్షన్స్ సారు మేడం. టీడీపీ కార్యకర్తలతో సమావేశం. ఎన్ఎల్ఆర్ న్యూస్.
బిగ్ బ్రేకింగ్. వస్తుందా చూడు. సౌండ్ తక్కువ ఉంటుందా? సౌండా? ఎక్కడ బేగం? వస్తున్నా. లేదు పైన ఉన్నా, షాప్ వస్తున్నా. కావాలి పోలేదు, వస్తున్నా. ఆహా, అది లైవ్ పెట్టున్నానా, వేరే వాయిస్ వస్తుంటే కట్ చేయదు, పైకి వచ్చి వస్తున్నా. వాయిస్ రావట్లా. అర్బన్ లో కలిసిపోయింది. ఎట్ల పనులు కల్పిస్తాను చేస్తాను. నమస్కారం. అమ్మకి కొంచెం బాగాలేదు, వీళ్ళ నాన్న కూడా కొంచెం యాక్సిడెంట్, చాలా ఇబ్బందులు అయ్యారు. పిల్లలు చాలా డబ్బులు ఏం కావాలి మరి? పెన్షన్ రాస్తే ఇది కాదు పర్సంటేజ్ బట్టి ఉంటుంది. తక్కువ పర్సంటేజ్ మా అత్తమ్మ కూడా బాగాలేదా అని ప్రైవేట్గా చేయించుకొని ప్రైవేట్గా చేపిస్తున్నారు సార్. కూడా వీలైతే
సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. రమ్మా. నీ పేరేంటమ్మా? సుస్మిత సార్, చాలా సుస్మిత సార్. కూర్చో. కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు మా ఇంటికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే మాకు గుడ్. మీరు ఈవెంట్ టైం కూడా మా కోసం ఎంత టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్ మాకు అందరికీ. నీ పేరేంటమ్మా? చాలా సుస్మిత సార్. కుసుమ్. సుస్మిత. సుస్మిత. పాప? మా పాప సార్. మీ పాప 2019లో మ్యారేజ్ అయింది సార్ నాకు. 20లో బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్ మా హస్బెండ్. ఎట్లమ్మా? ఎటు జరిగింది? బైక్ యాక్సిడెంట్ సార్. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా. దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ పాపని 7th month. నువ్వేం చదువుకున్నావు? టీటీసీ చేశాను సార్. మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేయాలి. ట్రై చేసి చదువుతున్నాను సార్. డిఎస్సి పడింది కదా సార్. డిఎస్సి చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ నాలాంటి వికలాంగులకి అందరి పేదలందరికీ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా, డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. అవును సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. చదువుకుంటా, అదే ప్రిపేర్ అవుతా. ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా. ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను సార్. నువ్వు పాపమ్మా? నువ్వేం చేస్తావా? నువ్వమ్మా? కూలి పని చేసుకుంటావు. నువ్వేంటా? మా తమ్ముడు సార్. నీ అక్కయ్య? నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు మనకి? ఎంత ఇస్తున్నా? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు. నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? అన్నీ వస్తుందా? నువ్వు కష్టపడాలి కదా. నువ్వు కూడా చదువుకుంటే వస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉండాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా. కానీ కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, నేను చదివించాడు, కష్టపడి చదివించారు సార్. ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? తెచ్చుకోవాలి. ఇప్పుడేంటా మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తారు? నాది జీవితాంతో ఇట్లానే కూలి పని సార్. నాకు ఈ పిల్లకాంత చూసుకొని కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమీ వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్. కొద్దిగా మా కళ్ళు పని చేశాయి. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? నేను కష్టపడాను సార్ బాగా. కాదు కదా, నువ్వు కష్టపడ్డావు. కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. 12 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను సార్. నేను కష్టం 2 సార్లు చదువుకున్నా. చదువు లేదు. నేను చదువుతో నా బిడ్డలు చదివించుకొని కోరికతో చదివించుకుంటున్నాను. చదివించుకున్నాను సార్. ఇవాళ నాలాగా కాకుండా కొంచెం డెవలప్గా ఉండాలి. నేనంటే అట్ట పోయినా ఒకవేళ అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడితే ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడతా సార్. నేను నైట్ పోగానే పని చేసుకుంటాను. ఏం పని చేస్తావు? వేళ్ళ పని. నేను కూలి పనులు పోతాను. పిలిచిన మా ఊరికి అందరూ చేస్తా ఉన్నాను సార్. నాయుడు గారు చేస్తుంటాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి. పనులు బాగానే సార్. తెలుసు సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా? ఇంకా కష్టాలనే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఎట్లా ఉన్నాయి సార్. మాకు కాదు, ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా, కాలేదా? రాలేదు సార్. ఏం లేదు. చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 20 మంది ఉండాలి. దాచిపెట్టి చేయాలంటే అంత నాకు ఎక్కువ నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రారు సార్. నాకు ఎవరు రారు.
మా ఖాళీ ఎవరు రారు సార్ నా మనుషులు నాకు పుట్టరు సార్ మనుషులు ఎవరు ఏమి అంటే ఊరు వర్క్ చేసుకుంటా ఉంటారు పనులు నీకెందుకు రారు? ఊరు పనులు పోతుంటారు సార్. అది కదా మరి నువ్వు కూడా ఒక 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. అదే సార్ నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా. అంత చేసే శక్తి లేదు సార్ నా దగ్గర, చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నా స్కూల్ పని చేయాలనుకుంటున్నాను సార్ నేను. అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లా ఉంది సార్. అట్లా కాకుండా ఒక 10 మందిని ఉడ్డేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తారు. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు, నేను పోలేను పోలేవు అని అనుకుంటున్నావు. అంతే సార్. ఏదో మీరు దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు చూసేటాడు సార్ మా పండుగ. ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా? సార్ యాక్చువల్లీ అబ్బాయి అయితే బయటకు పనికి వెళ్తున్నాను సార్, అమ్మాయి అయితే BSc చదువుతున్నారు. సో షీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ BSc కోచింగ్ సార్. కోచింగ్ అవన్నీ చేయించండి మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ సార్ అనుకుంటాం ఇప్పుడు MSME పార్క్ ఇనాగ్రేట్ చేసిన కాబట్టి PMEGP స్కీమ్ ద్వారా అబ్బాయికి కొద్దిగా ఆయన నేర్చుకున్న దీన్ని బేస్ చేసుకొని స్మాల్ స్కేల్ యూనిట్స్ అయినా మనం పెట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది సార్. వీళ్ళు చాలా దగ్గర సార్, 1 కిలోమీటర్. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదైనా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే? ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. అమ్మాయికి 40% ST ఫ్యామిలీ సార్. 40% సబ్సిడీతో వస్తుంది సార్, మిగిలినది లోన్ చేస్తారు. ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? అన్లిమిటెడ్ 10 lakhs 15 lakhs యూనిట్ కాస్ట్ బట్టి సబ్సిడీ 40% సబ్సిడీ. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు సార్? అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఆర్ లేదు సార్. తక్కువ మంది, ఓన్లీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నారు సార్. ST మేజర్గా అగ్రికల్చర్ వర్క్ ఆర్ లేదంటే మీకు సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ లేదు. పట్టణ గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతున్నారు. డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు 2-3 కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయవా? పనులు చదువుకున్నావు, చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీనిలో సార్ మేము జిల్లాలోనే సుమారు ఒక 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు జిల్లాలో. ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు. టెక్నాలజీ చేసే కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి. ఈ అమ్మాయికి DSc కోచింగ్ ఇచ్చి చేయండి. ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా? బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు, సంతోషం. క్లీన్గా పెట్టుకున్నావు, బాగుంది. తండ్రి లోటు సార్, మాకు బాగా బాధపడుతూ ఉంటాయి. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. ఆ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి, ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి పెట్టగా సార్ ఇప్పుడు టైం చిన్న కంప్లీట్ అయ్యాక అంగన్వాడీ అయినా గురుకులు పట్టేస్తామ్మా. గురుకుల పాఠశాలలో పెడదాం, అక్కడ చదువుకుంటుంది. ఏదైనా నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఏదో జాబ్ అని ఇప్పించుకునే చూడండి సార్. దానివల్ల నా పాపని నేను చూసుకొని బతకదామని సార్. వర్కౌట్ చేస్తారమ్మా. నువ్వు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం చదివించాను. నువ్వు కలెక్టర్ వచ్చాడు. ఓకే, ఓకేనా? గుడ్. ఇంకేం లేదు సార్, ఇదే సరే పాపదే సార్. అమ్మ చదివిద్దాం, చదివిద్దాం. మీ ఇద్దరికి 2 చేద్దాం. మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి. ఏంటమ్మా రామ్మా.
మీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా? సార్ రెండో తడబడి పడ్డాయి సార్. ఏదమ్మా రెండో తడబడి ఫ్రీ డబ్బులు పడ్డాయి. పడ్డాయా? ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో? ఇబ్బంది లేదు సార్. మాకు నీళ్ళు కానీ అన్నీ కానీ బాగా నీళ్ళంతా బాగా వస్తుంది సార్. రోడ్లు వేసారు, అన్నీ బాగానే సార్ మాకు బాగా చేశారు. కొండపల్లి హాస్పిటల్ కనిపించి ఎంత బాగా చేశారు సార్ మాకు. మీరు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకం ఇంకా సార్ వస్తే మా ఇంకా ఆనందం సార్. సార్ బాగా చేశారు మాకు. ఇంకా బాగా డెవలప్ చేస్తాం. మాకు ఈ మున్సిపల్ టైం కానించి కొద్దిగా ఈ కరువు పని ఒకటే లేదు కాబట్టి పేదలు ఏది ముసలి వాళ్ళంతా కరువు పని చేసుకునే పద్ధతులు ఒక ఇది వచ్చి మున్సిపాలిటీ అయింది కాబట్టి అయింది కాబట్టి అదొకటి మాకు సాయం చేస్తే పేదలు కుటుంబాలంతా దాన్ని ఎటు చేయాలో ఉపాధి కల్పించి చూస్తాను నేను. సార్ సార్ ఒక ఫోటో సార్. ఎట్లా ఇట్రా ఇట్రమ్మా, నువ్వు కూడా రా ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా నిలబడుకోమ్మా. ఓకే రమ్మా. నువ్వు కరెక్ట్గా ఇస్తున్నాం అందరికీ. సరే అంగన్వాడీ అయినా వీళ్ళు పెన్షన్లు ఖాళీ ఉందనం కానీ దాంట్లో జాయిన్ అయ్యి పెన్షన్ నేను తీసుకొని చేస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు మంత్లీ? ఇక్కడ 37 సార్ ఎస్టీ కాలేజీలో ఏమ్మా 37 చేస్తాను సార్. 37 చేస్తాను. 37 చేస్తావు ఈ ఒక రోజు ఎస్టీ కాలేజ్. ఈఎస్టీ కాలంలో. అచ్చా, ఇప్పుడు వీళ్ళకందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నా అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారా? ఈ ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా? సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని, తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి అట్లా కాదు, వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా మీరు? ఇస్తున్నాం. ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్. ఎవరు అది కాదు, ఎంతమంది అభినందించారు, ఎంతమంది బాగున్నారు, ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. మీకంతా జీతాలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయమ్మా. కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు సరిగా చూసుకోవాలి మీరు. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలో మిమ్మల్ని చూసుకుంటాం, వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి. సార్ మాకు ఇంత ఆనందం సార్, సంతోషం సార్. మాకు ఇంటికి అసలు పండుగ వచ్చినట్టు ఉంది సార్. సార్ నాకు ఏదన్నా చూడండి సార్. అది చెప్పానమ్మా, కలెక్టర్తో నుండి వచ్చినాడు. నువ్వు కలెక్టర్ వచ్చినాడు చెప్తాను. సార్ మాకు ఇంత సంతోషం సార్. అసలు మా ఇంటికి వస్తారని ఎప్పుడు అనుకోలేదు సార్. మీరు మా కుటుంబ ఎస్టీ కాలేజీ. ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా? నేర్చుకోవడం చెప్తుంది సార్ అన్ని ఏదైనా అడిగినా. తాతయ్య అంటుంది. నమస్కారం తాత. నమస్కారం చెప్పమ్మా. చెప్పు. నమస్కారం. dog, elephant, fish, yes, tiger, ఐస్ క్రీమ్. ice cream, umbrella, ram, watermelon, Christmas tree, duck, zebra. గుడ్, కంగ్రాచులేషన్స్. తాతయ్య అంటుంది సార్. నిన్ను తాతయ్య వస్తాడు అంటుంది. సైకిల్ తాతయ్య వస్తాడు. వచ్చినప్పుడు సైకిల్ తాతయ్య వస్తున్నాడు. మిమ్మల్ని ఎక్కడ చూసినా బాగా ఐడెంటిఫై చేస్తారు సార్. ఎక్కడ చూసినా మా చెప్తాను సార్. చైత్ర మన ముఖ్యమంత్రి సార్ పేరు ఏం పేరు? గుడ్ తల్లి, గుడ్. శేఖర్ ఎట్లా పడుకో, అది చూడు, అది ఫోటో చూడు. నువ్వు గుర్తుంటావు నాకు. ఎక్కడున్నా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాను సార్. ఒక్కటే సాయం చెప్పా, కరెక్ట్ చెప్పాను. ఏమాత్రం చెప్పండి. అది కాక ముందు చూడండి, కాకపోతే కొంచెం సార్ ఏంటది? థ్యాంక్ యూ మేడం. మనందరికీ మేడం సారు మేడం.
నువ్వు ఆయన ఇష్టం పెట్టుకోలేవా మాకు ఏర్పడారా ఇవ్వండి మొత్తాన్ని తీసేని అబ్బా తీసేస్తే ఇంకా బాగుంటుంది అందరిని తీసేని ఊరుకు మొత్తం సేదరెడ్డి అన్నికి సేదరెడ్డి గిరిరెడ్డి మాకు దేశ చరిత్రలు లేడండి అమ్మల దగ్గర ఫ్లెక్సీలు వేసి నా కొడుకుని కొట్టాలి చెప్తూ వాడు అమ్మ మొగుడు సుబ్బి దగ్గర పెట్టించినట్టుగా టీడీపీ అనే మాట వచ్చింది చూడు లంజా కొడుకులాడా వాడు ఫ్లెక్సీలు వేసిన చూసా దేశ చరిత్రలో లేదని అంతలా క్లేస్తున్నారు వాళ్ళు ఏడున్నారా నేను నిన్న కూడా ఆడే ఉన్నాను కన్నడ కాడ ఫ్రెండ్స్ చదువులో కేప్ పక్కన పెట్టింది పెట్రోల్ పక్కన ఆడు కూర్చో వస్తాను మళ్ళీ 7:30 అటు వస్తాడు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.